6 నెలలకు ఒకసారి తలనీలాలు సమర్పించుకుంటాను అని. ఎవరి తలనీలాలు? నీవే బాబు. ఏమిటి నా జుట్టిస్తాను మీరు మొక్కున్నారా? అలా మొక్కునే అధికారం మీకు ఎక్కడుందండి? నా తల మీద సర్వాధికారాలు నావే. అంటే నువ్వు పెద్దవాళ్ళ మాట వినవన్నమాట. ఇలాంటి విషయాల్లో వినండి. విన్నావు సరే, ఎలా వినవో చూస్తాను. చూసుకోండి. అయ్యో మామ వీధిలోకి వెళ్ళిపోతుందండి. వీధిలో కాకపోతే ఊరి చివరికి వెళ్ళమను. నాకు అనవసరం. అది కాదండి, కోపం వస్తే మామ వీధిలోకి వెళ్ళిపోయి నానా రభస చేస్తుందని మీతో చెప్పాను కదండి. అయ్యో మర్చిపోయాను. అది అమ్మా సంగతి. మా కాలంలో పెద్దవాళ్ళంటే ఎంత భయం, ఎంత భక్తి ఉండేది. ఇలా పెద్దవాళ్ళ మాటకి ఎదురు చెప్పి పెరుగుదామా? పిదప కాలం పిదపుత్తులు కాకపోతే. మామగారు మీ మాట వింటాను. దయచేసి నా అల్లరి చేసిన పరువు ఇక్కడ లోపలికి రండి. డెబ్బెల్లో డబ్బులు వేస్తావా? ఇదిగో వేస్తానండి. అమ్మడి చెప్పిన మాట వింటావా? వింటానండి. 6 నెలలకు ఒకసారి గుండు పట్టించుకుంటావా? మీరు చెప్పలే కానీ 6 రోజులకు ఒకసారి గుండు కొట్టించుకుంటారు. లోపల పద. నేను ఆఫీస్కి వెళ్ళాలి. మీరు వద్దని మానేస్తాను. అబ్బే ఆఫీసుకు వెళ్ళొద్దంటానా? వెళ్ళితే ఏమిటమ్మా అట్లా గుడ్లు అప్పగించుకుని చూస్తారు.